యాంటోనీ ఏయ్ మోహన్ మోహన్ గన్ దించు. రే మోహన్ ఏంట్రా ఇది? మోహన్ 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 డోంట్ షూట్. మేడం రావద్దు. మిస్టర్ మోహన్ ఆ గన్ ఇలా ఇచ్చేయ్. ఏంటి ఇచ్చేది? క్రిమినల్ కళ్ళ ముందే తప్పు చేశాను అంటుంటే డిస్కషన్ పెట్టి తమాషా చూస్తున్నారా? వాడు కావేరమ్మ జీవితాన్ని నాశనం చేయలేదు. అలా ఇంట్లో వాళ్ళందరూ అనుకునేలా ప్లాన్ చేశాడు. అది మీకు అర్థం కావట్లేదు. ఇలాంటి దుర్మార్గులు చాలా ప్రమాదం. వీళ్ళకి అసలు భూమి మీద బ్రతికునే అర్హత లేదు. మోహన్ నిన్ను చంపేస్తానరా నేను. అయ్యో వీడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వద్దు వద్దు, నా మాట విను మోహన్. మోహన్ రే అయ్యో రే వద్దు. రే 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 దా. రే రా. బయటకు రారా మోహన్. మోహన్ మోహన్ వద్దు వద్దు మోహన్. రే మోహన్ అయ్యో మోహన్ ఒరే దుర్మార్గుడా, మోహన్ నా వెనక పడ్డవేంట్రా? వదలరా బాబు. అమ్మో నిన్ను వదిలితే వాడు నన్ను కాలుస్తాడు. ఆ! ఒరే మోహన్ కాల్చకరా బాబు, నీకు దండం పెడతాను. రే బయటికి రా. బయటికి రారా. మోహన్ అయ్యో ఒరే మోహన్ మోహన్ రే బయటికి రా. ఈ రోజు అసలు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రా. మోహన్ మోహన్ వద్దు. రే మోహన్ ప్లీజ్ డోంట్ షూట్. మేడం దగ్గరికి రావద్దు. బయటికి రారా. మోహన్ ఒరే నన్ను వదలరా బాబు. రే బయటికి రారా. మోహన్ నో. మోహన్ మోహన్ ఒరే వదలరా. మోహన్ రే మిస్టర్ అఖిల్, ఈ క్రిమినల్ పేరు యాంటోనీ. యాంటోనియా, ఈ పేరు నేను ఎక్కడో విన్నట్టుంది. వీడు చాలా స్టేట్లలో చాలా క్రైమ్స్ చేశాడు. మాఫియా లింక్స్ కూడా ఉన్నాయి. హ్యూమన్ ట్రాకింగ్ కింద ముంబైలో అరెస్ట్ చేశాక అక్కడ జైలు శిక్ష పడింది. ఆ తర్వాత పాత క్రైమ్స్ ఎంక్వైరీ కోసం మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. బట్ చాలా హై రేంజ్లో రికమెండేషన్తో డబ్బులు ఖర్చు పెట్టి పెరోల్ మీద బయటకు వచ్చాడు. సో ఫర్దర్గా మీరు మీ ఫ్యామిలీ జాగ్రత్తగా ఉండండి.
సిఐ గారు, వాడెవడైతే మాకేంటి, మా జాగ్రత్తలో మేము ఉంటాం. వాడు చేసిన ఈ ఘోరానికి ఏ శిక్షలు పడతాయో అన్ని కేర్ తీసుకుని ఛార్జ్షీట్ పెట్టండి. అలాగే మిస్టర్ అఖిల్. ఎంత ఖర్చైనా పర్లేదు, వీడిని మాత్రం వదిలిపెట్ట. శిక్ష పడాల్సిందే. అలాగే మిస్టర్ అఖిల్. మోహన్ ఏదో ఆవేశంలో చేశాడు. అతని జోలికి రాకండి ప్లీజ్. మీరు చెప్పారు కదా, ఓకే. థ్యాంక్ యూ సిఐ గారు. ఏంటండి ఇలా జరుగుతోంది? ఆ దేవుడు మనకే ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడు? వాటర్ వాటర్. చాలు. బెడ్షీట్ బెడ్షీట్ బెడ్షీట్. మీరు ఆరోగ్యంగా ఉంటే ఈ ఇంట్లో ఇలాంటి ఘోరాలు జరిగేవి కాదు. ఈ జగన్నాటకాన్ని నాకు వదిలేసి మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఎంతో అదృష్టవంతులండి మీరు.
అత్తయ్య అనసూయ అత్తయ్య అయ్యో పిన్ని అనసూయ పిన్ని పిన్ని అనసూయ అమ్మ అనసూయ అనసూయ అత్తయ్య అనసూయ అత్తయ్య పిన్ని అయ్యో పిన్ని ఏమండి పిన్ని అత్తయ్య పిన్ని అత్తయ్య కళ్ళు తెరవండి మాట్లాడండి అత్తయ్య నిఖిల్ అంబులెన్స్ కు ఫోన్ చేయి అలాగే పిన్ని పిన్ని అనసూయ పిన్ని అత్తయ్య పిన్ని అత్తయ్య. ఇలా చూడండి పిన్ని మాట్లాడు పిన్ని హలో పిన్ని అంబులెన్స్ ఏయ్ అసలేంట్రా నువ్వు పెద్ద పోటుగాడిని అనుకుంటున్నావా ఆ? ఇట్స్ ఆ ఫ్యామిలీ ఇష్యూ మేమే తెలుసుకుంటాం. మా అత్తయ్య మా తాతయ్య అఖిల్ నిఖిల్ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ రాని కోపం నీకెందుకొచ్చింది ఆ? సి ఈ ఇంట్లో నీకు కొడుకు స్థానం ఇచ్చారు కాని నువ్వు కొడుకువి మాత్రం కాదు. అంతమందిలో గన్ తీసుకొని షూట్ చేస్తావా నువ్వు? ఇప్పుడు ఇప్పుడు పిన్ని పరిస్థితి ఏంటి? ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అత్తయ్య, ఈ ఇంట్లో ఎవరిని ఎక్కడ పెట్టాలో మీకు తెలీదు. ప్రతి ఒక్కరిని తల మీద ఎందుకు పెట్టుకుంటారు? సత్య, ఇట్స్ ఇనఫ్. ఎనఫ్ ఏంటి? వాడు చేసింది కరెక్ట్ అంటున్నారా మీరు? అవును, ముమ్మాటికి కరెక్టే. అసలు తనకన్నా ముందే నాకు ఐడియా వచ్చుంటే నేనే వాణ్ణి షూట్ చేసి చంపేవాణ్ణి. అత్తయ్య, వింటున్నారా మీ కొడుకు మాటలు? వీళ్ళు మీ కొడుకులా లేదంటే హంతకుల కుటుంబమా? సత్య, డోంట్ టాక్ రబిష్. నువ్వు మాట్లాడేది అలాగే ఉంది. అరే, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. అందరూ చంపేస్తామంటున్నారు. తప్పు జరిగిందా లేదా అని తేల్చడానికి పోలీసులున్నారు. తప్పు జరిగితే శిక్షించడానికి కోర్టు ఉంది. వి రెస్పెక్ట్ అవర్ సిస్టమ్. ఎమోషన్స్ ని ఎప్పుడు ఎక్కడ ప్రదర్శించాలో ఎక్కడ దాచుకోవాలో మీకు తెలీదా? మోహన్ చేసింది మన ఫ్యామిలీ కోసమే కావచ్చు, కాదనను. బట్ షూట్ చేయడం కరెక్ట్ కాదు. మోహన్, నువ్వేం చేశావో కనీసం నీకైనా తెలుస్తోందా? అసలే ఇక్కడ కావేరి గొడవ జరిగి పోలీసులు ఇంటికొచ్చి మేము టెన్షన్ పడుతుంటే పోలీసుల రివాల్వర్ లాక్కొని పోలీసుల్ని బెదిరించి మరీ కాల్పులు జరుపుతావా? అది ఎంత పెద్ద క్రైమో తెలుసా? ఉన్న సమస్యలు చాలవా మాకు? ఇంకో కొత్త సమస్య? మళ్ళీ ఇంకో తలనొప్పి తెచ్చి పెడదామనుకుంటున్నావా నువ్వు? అసలు మా కుటుంబాన్ని ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వు? ఓ పక్క ప్రెస్ వాళ్ళు, మరో పక్క రిలేటివ్స్. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పలేక చస్తున్నావు. నువ్వు చేసిన పనికి ఆ పోలీసుల్ని ఒప్పించి కేసు లేకుండా చేసి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడానికి మా ప్రాణం పోయింది. అయినా నీకంత ఆవేశమేంట్రా? మాట్లాడవే. అమ్మా,
అయ్యో నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. స్టూపిడ్. నేను ఇంకేం మాట్లాడలేనమ్మా, నన్ను క్షమించండి అమ్మా. సారీ అమ్మా, నన్ను ఇప్పుడే క్షమించండి అమ్మా. లే లేరా Stupid idiot. హలో అఖిల్, ఎలా ఉందిరా? అమ్మయ్యా. అలాగే. ఏమైందమ్మా? అనసూయకి ఏం కాలేదంట బాబాయ్ గారు. అమ్మయ్యా. ఆ దేవుడు చల్లగా చూశాడమ్మా. అవును బాబాయ్ గారు. ఆ రక్తం చూసి నా గుండె ఆగిపోయినంత పనైంది. పైగా తనొక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఆర్ యు ఓకే అత్తయ్య? పర్లేదు అల్లుడు. రా అత్తయ్య. రా కూర్చో. ఇప్పుడెలా ఉంది అనసూయ? వదినా, నాకింకా ఆయుష్ ఉంది కాబట్టి ఆ బుల్లెట్ నా జబ్బుకు తాగుతూ వెళ్ళిపోయిందంట. అవును, మోహన్ ఎక్కడా? ఇక్కడున్నానమ్మా. ఒరే దుర్మార్గుడా, నా వెనక పడ్డవేంట్రా? వదలరా బాబు. అమ్మో, నిన్ను వదిలితే వాడు నన్ను కాలుస్తాడు. ఆ? ఒరే మోహన్, కాల్చుకురా బాబు, నీకు దండం పెడతాను. ఒరే బాబు, నీ మీద కోపం వచ్చింది, కాని చచ్చి బతికాను కాబట్టి ఇంకేమీ అనలేను. ఇంక నువ్వు కోపంతో ఎప్పుడు కనిపించినా నీకు కిలోమీటర్ దూరంలో ఉంటాన్రా బాబు. పెద్ద కోడలు కావేరి వల్ల నట్టింట్లో రక్తం చిందింది. కావేరిని చూసి ఆయన భయపడుతున్నారు. ఎందుకు? కావేరి జాతకంలో ఏమైనా దోషం ఉందా?
జరగలేదని తెలియాలన్నా, అది జరిగిందని తెలియాలన్నా మీరే చెప్పాలి కదా డాక్టర్. దానికి మీకు ఎవరి పర్మిషన్ కావాలి? భర్త పర్మిషన్ కావాలి. అత్తయ్య గారి పర్మిషన్ సరిపోతుంది కదా?